ఈ వీడియోను చూస్తున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న దివ్యాంగులందరూ కూడా గమనించాలి, పరిశీలించాలి, దీనిపైన ఆలోచించాలి. నేను చెప్పబోయే స్పష్టమైన ఈ యొక్క వీడియోలో నేను తెలియజేసిన సమాచారం ఏంటంటే, మరకాలుతో నడుస్తున్న వానపల్లి గ్రామానికి చెందిన ఒక దివ్యాంగుడు సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ దివ్యాంగుడి యొక్క 2 కాళ్ళకి కూడా మరకాలు ధరించుకొని నడుస్తున్న విషయాన్ని చూశారు. చూసిన వెంటనే ఆయన పైకి తీసుకురండి అని ఆయన చెప్పారు. పైకి తీసుకుని వచ్చిన తర్వాత స్టేజ్ మీద నిలబడి ఆ దివ్యాంగుడు సీఎం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, నీకు పెన్షన్ ఎంత వస్తుంది, ఏం చదువుతున్నావు, నీ పరిస్థితి ఏంటి అని ప్రశ్నించడం జరిగింది. ఆయన 6,000 రూపాయలు పెన్షన్ వస్తుంది, నేను ఇంటర్మీడియట్ ఒక సబ్జెక్ట్ని మిస్ చేశాను, నేను తర్వాత చదవడానికి అవకాశాలు కుదరట్లేదు అని సమాధానం చెప్పడం జరిగింది. అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా స్పందించారు అంటే, 6,000 వస్తుంది కదా, ఇస్తున్నారు కదా అని స్పందించారు. వెంటనే ఈయన యొక్క జీవనానికి సంబంధించిన ఒక ఎలక్ట్రికల్ స్కూటీ ఒకటి ఈయనకి కొని ఇవ్వండి అనేసి అక్కడున్న కలెక్టర్ గారితో చెప్పడం జరిగింది. ఇంతవరకు మనకి అంతా కూడా సానుకూలంగా మనము అర్థం చేసుకున్న మంచి హృదయంతో ఆయన ఈ యొక్క సేవలను వికలాంగుల పట్ల అందిస్తున్నారని చెప్పగలిగాం. అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు వికలాంగులందరిపైన దయాదృష్టితో చూడగలిగే అవకాశం ఈ యొక్క వీడియోలో మనకు కనబడుతుంది. ఏంటంటే, ఆయన దీని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన 2 కాళ్ళు లేని వ్యక్తి అని గమనించాలి. గమనిస్తే ఆయనకి మైండ్లో, నేను ఇలాంటి వారందరికీ కూడా 2 కాళ్ళు 2 చేతులు లేని వారికి మంచానికి పడి అట్లాగే వీల్ చైర్కి పరిమితమై దేకురుతూ నడుస్తున్న వారందరికీ కూడా ఎలక్షన్ ముందు నేను ఒక వాగ్దానం చేశాను, 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తాను అనేసి. కాబట్టి వెంటనే ఆయనకి ఆ యొక్క విషయం గుర్తొచ్చి కలెక్టర్ల చేత ఆదేశాలు జారీ చేయాలి. ఈయనకి 2 కాళ్ళు లేవు కదా, ఈయనకి 6,000 వస్తుంది కాబట్టి 15,000 ఇచ్చే దిశగా చర్యలు చేపట్టండి అని చెప్తే ఇంకా గౌరవంగా ఉండునని నాకు అనిపిస్తుంది. కాబట్టి మీ అభిప్రాయాలు వేరువేరేగా ఉండొచ్చు. అయితే ఇలాంటి వారు ఎంతోమంది ఉన్నారు కదా, 6,000 అందుతున్నాయి. ఇలాంటి వారు అందరినీ కూడా ఈ ఊర్లో లేకపోతే రాష్ట్రంలో ఉన్న ఇలాంటి 2 కాళ్ళు 2 చేతులు వీల్ చైర్కి పరిమితమైన వికలాంగులు, దేకరుతున్న వికలాంగులు, అనారోగ్యంతో పూర్తిగా లేవలేని వికలాంగులు, మెంటలీ రిటైర్డ్ పర్సన్స్ చాలామంది వికలాంగత్వంతో పూర్తిగా ఉంటారు. సెబ్రల్ పాలసీ ఉన్నవారు చాలామంది పూర్తి స్థాయి వికలాంగత్వం ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా రాష్ట్రంలో ప్రధానమైన సర్వే చేయించి అందరికీ కూడా అర్హులైన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క మెడికల్ పెన్షన్లోనికి చేర్చి 15,000 ఇప్పించండి అనేసి, అలాగే ఈ యొక్క వికలాంగుడికి 2 కాళ్ళు లేవు కాబట్టి మొట్టమొదటిగా ఇతనికి 15,000 పెన్షన్ ఇప్పించండి అని ఒక ఆలోచన సీఎం చంద్రబాబు నాయుడు గారికి రాకపోవడం ఒక దురదృష్టకరమైన పరిస్థితి అని నేను చెప్పగలుగుతున్నాను. అయితే మెచ్చుకున్న దగ్గర మెచ్చుకుంటా, ఎక్కడ తప్పు జరిగిందో అక్కడ చెప్పడానికి నేను ఏ విధమైన సందిగ్ధం చేయను. కాబట్టి ఇక్కడ ఈ వీడియోలో ఈ యొక్క వికలాంగుడికి ముఖ్యంగా ఆలోచించాలని, ప్రభుత్వం ద్వారా 15,000 రూపాయలు పెన్షన్ అందించాలి. ఎందుకంటే అతనికి 2 కాళ్ళు లేవు, 2 కాళ్ళు మరకాళ్ళతో నడుస్తున్నాడు. కాబట్టి అక్కడ ఉన్న కలెక్టర్కి ముందుగా మన ప్రభుత్వం ద్వారా వచ్చే 15,000 రూపాయల మెడికల్ పెన్షన్ అతనికి అందించండి అని మొదట ఇవ్వాలి. లేకపోతే అతని పైన ఎలాంటి దృష్టి కలిగి ఉన్నారో ఆ దృష్టి వైఖరిని చెప్పగలిగే దిశగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ముందడుగులు వేయాలి. అయితే ఇలాంటి వారు ఎంతోమంది నారా లోకేష్ గారికి వెళ్తూ ఉన్నారు, అలాగే పవన్ కళ్యాణ్ గారికి వెళ్తూ ఉన్నారు, అనేకమంది మంత్రుల దగ్గరికి
వెళ్తున్నారు, ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్తున్నారు. వీరందరూ కూడా వారి విషయం పైన కొద్దిగా శ్రద్ధ పెట్టి మన నియోజకవర్గంలో ఇలాంటి నడవలేని, 2 చేతులు 2 కాళ్ళు లేని, వీల్ చైర్కి మంచానికి పరిమితమైన వికలాంగులందరినీ కూడా గుర్తించి వారికి మెడికల్ పరీక్షలు అందించే దిశగా ఒక గ్రామ సభలో నిర్ణయం తీసుకుంటే ఎంత ఆనందంగా ఉన్నాం, ఎంత సంతోషంగా ఉన్నాం. దివ్యాంగుల యొక్క హృదయాల్లో ఎలుగులు చూసే విధానంలో ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఎంతోమంది అభినందించను. గ్రామ సభల్లో అలాంటి వైఖరి ప్రధానంగా లేదు, కానీ కేవలం ఉపాధి హామీ పథకం గురించి మాట్లాడుతున్నారు. అది గ్రామ సభల్లో దివ్యాంగుల సమస్యల పైన కూడా మాట్లాడే వైఖరి ప్రభుత్వం కల్పించే దిశగా చర్యలు చేపట్టాలి. ఇది మొదటి గ్రామ సభ కాబట్టి కొద్దిగా ఎక్స్క్లూజివ్ ఇవ్వచ్చు, కానీ తర్వాత 3 నెలల కాల వ్యవధిలో మరో గ్రామ సభ మీటింగ్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తప్పనిసరిగా దివ్యాంగులను ఉద్దేశించి గ్రామాల్లో దివ్యాంగుల పరిస్థితి ఏమిటి, గ్రామాల్లో ఎలాంటి దివ్యాంగులకి పెన్షన్లు ఇస్తున్నారు, గ్రామాల్లో ఏ స్థాయి దివ్యాంగులు ఉన్నారు అనే సర్వే కూడా చేయించి ప్రతి సచివాలయం పరిధిలో ఆ గ్రామానికి సంబంధించిన పూర్తిస్థాయి దివ్యాంగులందరూ కేటగిరీకి సంబంధించి 21 కేటగిరీలో ఉన్న దివ్యాంగులందరినీ కూడా గుర్తించే దిశగా గ్రామ సభలు కూడా ఏర్పాటు చేసి ఆ గ్రామ సభల్లో ప్రధాన పాత్ర ఆ గ్రామంలో ఉన్న దివ్యాంగుని కూడా ఒక గ్రామ సభ కమిటీ మెంబర్గా ఏర్పాటు చేసే దిశగా ప్రతి గ్రామంలో కూడా రాష్ట్రంలో ఉన్న 13,288 గ్రామాలని చెప్తున్నారు. కాబట్టి ప్రతి గ్రామంలో గ్రామ కమిటీలో కంపల్సరీగా వికలాంగుడు ఆ గ్రామ కమిటీ సభ్యుల్లో ఒకటిగా ఉండే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టే దిశగా వెళ్తే రాష్ట్రంలో ఉన్న నిజమైన దివ్యాంగులు ఎందరూ, అనర్హులు ఎందరూ, బోకస్వాలు ఎందరూ అనేది స్పష్టంగా బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం పైన దృష్టి పెట్టి గ్రామ సభల్లో తప్పనిసరిగా ఆ గ్రామంలో ఉన్న దివ్యాంగుడు ఒక కమిటీ మెంబర్గా ఉండాలి అనే తీర్మానం కూడా అందులో ప్రవేశపెడితే ఉపాధి హామీ పథకాల్లో దివ్యాంగులకు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా అక్కడ ప్రస్తావించే అవకాశం ఉంటుంది. రాబోయే వీడియోలో నేను దివ్యాంగుల సమస్యలపై గ్రామ సభలో ఎలాంటి ప్రతిపాదన చేయాలో అనే విషయాన్ని గురించి మాట్లాడతాను. ఇప్పుడైతే ఈ విషయాన్ని గమనించండి అని నేను తెలియజేస్తున్నాను. ఒకసారి రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరూ కూడా గమనించాలి. 8 లక్షలు 12 లక్షలు సుమారు దివ్యాంగులు మన రాష్ట్రంలో ఉన్నారు. ఇందులో సుమారు ఒక 2-3 లక్షల మందికి ఆండ్రాయిడ్ ఫోన్లు ఉంటాయి. చాలా వరకు దివ్యాంగులందరూ కూడా యూట్యూబ్ చూస్తారు. దివ్యాంగుల యొక్క ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు కూడా యూట్యూబ్ ఛానల్ చూస్తారు. కాబట్టి మన యొక్క దివ్యాంగుల ఛానల్ అయిన పీడబ్ల్యూడి ఫెడరేషన్ను సబ్స్క్రైబ్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. నిజమైన వార్తలను అందరికీ మన దివ్యాంగుల యొక్క ప్రగతికి సంబంధించిన విషయాలను మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన వీడియోలను చూడడమే కాకుండా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేటట్లుగా మోటివేషన్ చేయండి. మన ఛానల్ ఎప్పుడైతే అందరికీ తెలియబడుతుందో అప్పుడు మన యొక్క హక్కులు సాధన, మన యొక్క భవిష్యత్తు నిర్మాణం అన్నీ కూడా సుదీర్ఘంగా సులువుగా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది మన ఛానల్, మన కొరకు మనం మన యొక్క ఛానల్ని అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్ళే దిశగా ఈ ఛానల్ని, ఇది ఒక దివ్యాంగుల యొక్క ఛానల్. ఈ ఛానల్ ద్వారా వచ్చిన విషయాలు స్పష్టమైనవి, అందరికీ అర్థవంతమైనవి, అందరూ కూడా తెలుసుకునే అవకాశం ఈ ఛానల్ ద్వారా ఉంటుంది. దివ్యాంగుల సమాజాన్ని ఒక ఉన్నతమైన దిశగా తీర్చిదిద్దే విధానంలో ఈ యొక్క ఛానల్ ఉందని ప్రభుత్వ అధికారులు కూడా గుర్తించే విధానంలో మన యొక్క వీడియోలను ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయడానికి ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా ముందుకు రావాలనేసి నా హృదయపూర్వకంగా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. మీ పీడబ్ల్యూడి ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కానూరు శంకర్రావు.
ఏంటి మా ఏంటి చెప్పు, నువ్వేం చదువుకున్నావు? 10th క్లాస్ సార్. 10th క్లాస్. 10th క్లాస్ చదువుతున్నావు? అయిపోయింది సార్. ఏమా అయిపోయింది సార్. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఖాళీ సార్, ప్రస్తుతానికి ఏం చేయలేకపోతున్నాను, ఇంట్లో కూర్చుంటున్నాను సార్. ఎందుకు స్కూల్ పోవడం లేదు? 10th క్లాస్ అయిపోయిన తర్వాత వెళ్ళట్లేదు సార్. ఇంటర్మీడియట్కి ఎందుకు పోలేదు? అంటే ఇంకో పరీక్ష ఉందని ఆగాను సార్. ఏమా ఇంకో పరీక్ష ఉంది సార్. చదువుకోవాలి కదా, పట్టుదల కూడా ఉండాలి నీకు. ఇప్పుడు ఎట్లా అయింది ఇది? కొత్త కాలనీ జగ్రెడ్ గారి కాలనీలో మెయిన్ వైర్లు అన్నీ సార్. అంటే వేరే వాళ్ళ బిల్డింగ్ సెంట్రింగ్ రేకులు వేస్తున్నారు సార్. కిందకి వేసుకోవాలి సార్ ఆడు రేకుల చెట్టు. మూరకత్తంగా బిల్డింగ్ కింద లేబెట్టాడు. మా బిల్డింగ్ మీద మేకలు అడిపోతే నేను తీసి ఎత్తున్నాను సార్. కరెక్ట్గా ఫోన్ వచ్చింది సార్. ఎత్తి మాట్లాడుతుంటే సబ్మని లాగేసుకోండి సార్ మెయిన్ లైన్. ఇదిగోండి సార్, ఇదంతా అది. చాలా బ్యాడ్. సరే, ఇప్పుడు నువ్వు 6,000 రూపాయలు వస్తుందా నీకు? వస్తుంది సార్. 6,000 వస్తాం. ఇప్పుడు ఏం కావాలంటావు నువ్వు ఏమన్నా చేయడానికి? నాకు ఎక్కడికైనా దూరాలు వెళ్ళినప్పుడు మా బ్యాటరీ బండి సార్, నాకు ఏదన్నా చేసుకోవడానికి. నేను కూడా ఒక స్కూటర్ ఒకటి ఈవీ స్కూటర్ కొని ఇచ్చేయండి. సో దట్ నేను ఈవీ స్కూటర్ కొని ఇమ్మంటాను, నువ్వే ఛార్జ్ చేసుకొని నువ్వు వెళ్ళొచ్చు, నేను చేయమంటాను. నువ్వు కూడా పనిచేసి నేర్చుకో. నువ్వు కూడా 6,000 వస్తుందని గమ్మున ఇంట్లో కూర్చోవద్దు. నువ్వు కూడా ఇంటర్మీడియట్ చెయ్యి, చదువుకో, జీవితంలో పైకి రావాలి. భగవంతుడు ఏదో మనకి వచ్చింది, ఓసారి కొన్ని సంఘటనలు జరుగుతాయి, జరిగిన తర్వాత నువ్వు సవాలుగా తీసుకొని పైకి రావాలి. వస్తావా? నాకు నమ్మకమేనా? నాకు మాట ఇస్తావా? ఇంటర్మీడియట్ పాస్ కావాలి, బాగా చదువుకోవాలి, నువ్వు పైకి రావాలి. నీకు చదువుకోవడానికి ఏం కావాలి నేను చేస్తా, సరేనా? ఓకే ఓకేమ్మా, అందరికీ